శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మేషరాశి వారికి రాబోతున్నటువంటి 14 జూన్ నుండి 16 జూలై వరకు జరగబోతున్నటువంటి గురువు రవి యొక్క కలయిక ఇటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది ఆ యొక్క నెల రోజుల పాటు. ఎందుకంటే గురువు రవి కలయిక జరుగుతున్నప్పుడు జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పరిస్థితి గురుమౌఢ్యమి. అంటే గురువు తన యొక్క బలాన్ని కోల్పోయినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది మేషరాశి వారి మీద ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. గ్రహస్థితి రీత్యా అప్పుడు ఆ యొక్క సమయంలో కుజుడు కేతు యొక్క కలయిక కూడా జరుగుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి నెల రోజుల పాటు ఇక గోచర రీత్యా జరిగేటువంటి రవి యొక్క సంచారం అనేది వృత్తిపరంగా వ్యాపారపరంగా మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు అనేది ముమ్మరం చేయగలుగుతారు. నూతన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనేది ఆనందదాయకంగా మరి ఒక పాజిటివ్గా కూడా ఉండబోతున్నాయి. శుక్రుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ధనస్థానాల్లో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కుటుంబ అభివృద్ధి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో వారికి ఉద్యోగం రావటం, మరియు వివాహాది వేడుకల్లో పాల్గొనడం, బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి అత్యధికమైనటువంటి బిందువులతో ఈ యొక్క సూర్యుడు అంటే రవిగ్రహం ఎప్పుడైతే ధనస్థానంలో నుండి తన యొక్క మార్పు మిథునంలో జరుగుతున్నప్పుడు మిథునంలో ఉన్నటువంటి గురువుతో కలవడం జరుగుతుంది. ఇదే సమయంలో మనకు గురుమౌఢ్యమి అనేది ఏర్పడుతున్నది. గురుమౌఢ్యంలో గురువు తన బలాన్ని కోల్పోయినప్పటికీ రవి తన యొక్క బలాన్ని పూర్తిగా ఈ యొక్క మేషరాశి వారికి ఇవ్వడం ద్వారా నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చేసేటువంటి ప్రమోషన్స్లోను ఇంక్రిమెంట్స్లోను సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాల గురించి కొద్ది ఎక్కువగా ఆలోచన ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలగటం, విద్యార్థులకి వారు చేసినటువంటి ప్రయత్నాలకి మంచి పేరు ప్రఖ్యాతులు రావడం విద్యార్థులకు మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ధైర్య సాహస లక్ష్మి అన్న విధంగా ఉంటుంది. అదేవిధంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లోనూ భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చినప్పటికీ భూమి కొనాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఇది ఒక మంచి అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది. కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. మీరు చేసినటువంటి పనికి తగినటువంటి గుర్తింపు ప్రమోషన్స్ ద్వారాను, అదేవిధంగా మీకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాల రూపంలోనూ మీకు రావటం ఆనందదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో నలిగిపోతున్నటువంటి కొన్ని వ్యవహారాలు, కోర్టు వ్యవహార సంబంధాలు, ఆస్తి పంపకాల విషయంలోనూ ఒక అడుగు ముందుకు పడుతుంది. మీకు రావలసినటువంటి ఏవైతే ఆస్తి ఏదైతే ఉందో అది మీకు సానుకూలమైనటువంటి స్థితిలో మీకు పొందటం ఒక మంచి మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. మనిషి జీవితంలో ముందడుగు వెళ్ళాలి అంటే తనకు కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యం సుసంపూర్ణంగా రావటం, చేయాలనుకున్నటువంటి పనిని నిస్సంకోచంగా చేయటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. రాజకీయమైనటువంటి లబ్ధి గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఆ రాజకీయ లబ్ధి ఏదైతే ఉందో అది పూర్తిగా పొందగలుగుతారు. రాజకీయ ఎదుగుదల ఆశించిన స్థాయిలో కన్నా ఒక అడుగు ముందుకు రాగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఏవైతే కాంట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ముందుకు జరగనటువంటి డబ్బులు వస్తాయో రావో అనే విధంగా బాధపడుతున్నటువంటి వారికి సరైనటువంటి సమయంలో ఆ డబ్బులు రిలీజ్ అవ్వటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు సరైన సమయంలో బయటికి రావటం, ఈ డబ్బులు అసలు వస్తాయా రావా, చేసినటువంటి పనికి ఇంట్రెస్టులు కట్టుకోవటం, చేసినటువంటి రోడ్లకి ఇంట్రెస్టులు కట్టుకోవటం, ఈ ఇంట్రెస్టుల వల్లే నేను నా జీవితం నాశనం అయిపోతుందేమో అని చెప్పి భావించేటువంటి వారికి
కోర్టు ద్వారా మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీల ద్వారా ఒక సరైనటువంటి పరిష్కారం అనేది పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు గురించి ప్రయత్నాలు అనేది ఆరంభిస్తారు. ఆ చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. వాటితో పాటు సెకండ్ హ్యాండ్ వాహనం మీద, సెకండ్ హ్యాండ్ గృహం మీద మనసు ఎక్కువగా మళ్ళుతూ ఉంటుంది. స్నేహితులతోనూ మరియు అదేవిధంగా కుటుంబంతోనూ ఎక్కువగా గడపాలి, వారికి సరైనటువంటి సమయం ఇవ్వాలి, అప్పుడే కుటుంబం మనతో కలిసి ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. చేసేటువంటి ఆఫీస్లోనూ గృహంలోనూ ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తారు. ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలి. అనవసరమైనటువంటి లిటిగేషన్స్కి దూరంగా ఉండాలి. ఈ అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. మీ యొక్క సృజనాత్మకతకి, మీరు చేసేటువంటి పని విధానానికి ఎదుటి వాళ్ళు గ్యారంటీగా మెచ్చుకునేటువంటి స్థితిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తున్నది. రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క నెల విద్యార్థులు కూడా బాగా రాణించగలుగుతారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా వారు అనుకున్నటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు ససంపూర్ణంగా కంప్లీట్ చేయగలుగుతారు. ఈ యొక్క నెల రాబోతున్నటువంటి నెల కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. 15వ తారీఖు నుండి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇక రవి యొక్క సంచార రీత్యా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారంలో రొటేషన్ అనేది అనుకూలించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఒక మంచి పరిణామంగా ఉంటుంది. వీటితో పాటు ఏవైతే కొన్ని కార్యక్రమాలు ముందుకు జరగకుండా అయిపోయినటువంటి కార్యక్రమాలు, సంతాన ప్రాప్తి గురించి చేసేటువంటి ప్రయత్నాల్లోనూ ఒక అడుగు ముందుకు పడుతుంది. సంతానం గురించి పరితపిస్తున్నటువంటి వారికి ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడటం, ఇంట్లో ఒక మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార పరంగా ముందుకు జరగినటువంటి కొన్ని విషయాలు అవి ఈ యొక్క నెలలో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క జూన్ నెలలో ససంపూర్ణంగా ముందుకు జరగటం, రాజకీయ అండదండలతో కొన్ని విషయాలు అడ్డుగా జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ విషయాల్లో ముందుకు జరుగుతాయా లేదా అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విషయాలను కూడా ముందుకు జరపగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. తల్లిదండ్రులతోనూ మరియు అదేవిధంగా బ్రదర్స్తోనూ మీ యొక్క పాతృ సంబంధితమైనటువంటి వర్గంతోనూ ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు వెళ్ళి మనం ఏమీ సాధించట్లేదు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క నెల హనుమాన్ చాలీసా పండించాలి. వాటితో పాటు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవడం, దుర్గాదేవిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.